చట్టంతో విభేదించబడ్డ పిల్లలకు ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వ ప్రత్యేక బాలికల సదనంలో హైడ్రామా కొనసాగుతోంది. విశాఖ వ్యాలీ స్కూలుకు సమీపంలో ఉన్న సదరు పరిశీలన గృహం ప్రహరీ గోడ ఎక్కి నిన్న హల్చల్ చేసిన బాలికలు రెండో రోజు కూడా తమ ప్రాంగణం ముందు ఆందోళనకు దిగారు. హోమ్ లో తమకు డ్రగ్స్ ఇచ్చి మత్తుమందులు అలవాటు చేస్తున్నారని, తమకు విముక్తి కల్పించాలంటూ బాలికలు ఆందోళనకు దిగారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన విద్యార్థి, మహిళా సంఘాలు, బాలల హక్కుల కమిషన్ సభ్యుల సమక్షంలోనే అదుపు తప్పి ప్రవర్తించారు. మీరు మాకు న్యాయం చేసి వెళ్ళాలి. మమ్మల్ని ఇంటి పంపించకుండా ఇక్కడ బంధించేసారు సార్. ఒకరు అంటారు ఆర్డర్ రాదు. మా పేరెంట్స్కి మేము ఇక్కడికి వచ్చి 1 month అయింది సార్. 1 పైన అయిపోయింది. ఆ ముందు జనవరి అంటే ఆగస్టులో వచ్చాను. ఆగస్టు, జనవరి ఈ పాటికి 2 సంవత్సరాలు అయిపోయింది. నాకు వచ్చి నన్ను మాత్రం ఇంటికి పంపలే. హైకోర్టు అంటారు, ఆర్డర్ అంటారు, సుప్రీంకోర్టు అంటారు. నాకు ఆర్డర్ లేకుండా చేస్తున్నారు. పిల్లలందరినీ లోపల బంధించారు. పిల్లలు ఎక్కడ నిజం చెప్తారో అని వాళ్ళని భయపడిచ్చేసి లోపల మమ్మీ మాకు ధైర్యం ఉంది కాబట్టి మేము బయటకు వచ్చాము. మాకే ఆర్డర్ రావాలి. మా 5 మందికి న్యాయం జరగాలి. తండ్రి వద్దు, తల్లి దగ్గర పోతానంటే నన్ను ఇక్కడ వేసేసారు. తల్లి దగ్గర పంపిరంటే ఇది ఎక్కడ న్యాయము? ఈ 18 ఏళ్ళు అయింది. ఏజ్ అయిపోయినాక పంపిస్తారు. ఏజ్ అయిపోయింది, మాకు పంపిమని ఇంటికి. ఇక్కడే ఉంచుతారంట. ఇక్కడే మేము మూల పడి ఉండాలంట. చెయ్యి కోసుకుంటే హింస అంట. చెయ్యి కోసుకుంటే మేము పిచ్చోళ్ళు మాత్రన్నామా? ఎక్కడ చూడ ఈ పిల్ల పిచ్చిదా? మీ పిచ్చోళ్ళమా? చెయ్యి కోసుకుంటే పిచ్చోళ్ళంట. లోపల నిన్న మీడియాతో చెప్పామని దుప్పట్లేసి కొడతారా మమ్మల్ని? అయితే వారి ఆరోపణలు పరిశీలన గృహం సూపరింటెండెంట్ సునీత ఖండించారు. వారి మానసిక ప్రవర్తన సరిగా లేని కారణంగా వైద్యులతో చికిత్స ఇప్పిస్తున్నామన్నారు. వైద్యుల సూచన మేరకే వారికి కోర్సు ఇవ్వడం జరుగుతుందని వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఉన్నతాధికారి నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండా వారిని బయటకు విడిచిపెట్టడం చట్ట విరుద్ధమని తెలిపారు. ఇప్పుడు ఏమీ లేదండి. వాళ్ళ మానసిక పరిస్థితి బాగలేకపోతేనే మెంటల్ కేర్ హాస్పిటల్కి పట్టుకెళ్తాము. ఎలా పట్టుకెళ్తాము? నాకు చనిపోవాలని డాక్టర్ చెప్తారు. నాకు వచ్చి కట్ చేసుకుంటారు హ్యాండ్స్. అప్పుడే మనం మెంటల్ కేర్ హాస్పిటల్కి తీసుకెళ్తాము. ఈ పిల్లల్ని ప్రతి నెల మెడిసిన్స్ తీసుకొచ్చి మెంటల్ కేర్ హాస్పిటల్ తీసుకొచ్చి వాడుతున్నాము. ఏది డాక్టర్ సలహా లేనిదే ఏది జరగదు. అది మాత్రం జరగదు. తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను అంటున్నారు. అది నా చేతిలో లేదండి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇస్తేనే ఆర్డర్స్ నేను పంపించగలను. వాళ్ళ ఆర్డర్స్ ఇవ్వలేదే వీళ్ళు ఇలా చేసినా కూడా నేను కౌన్సిలింగ్ చేయడం తప్ప నేను బలవంతంగా పంపించే అధికారం అయితే నాకు లేదండి. ఈ జిల్లా పిల్లలు కాదు యాక్చువల్లీ వీళ్ళంతా. వీళ్ళు వెస్ట్ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం. తర్వాత హైకోర్టు నుంచి ఒక అమ్మాయి వచ్చింది. అంటే మనకు హైకోర్టు నుంచి ఆర్డర్ రావాలా ఆ అమ్మాయి వెళ్ళిపోవాలంటే. ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది? అక్కడ ఇంట్లో పరిస్థితులు బాగాలేవు. మళ్ళీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారనేది నాకు అనంతపురం హైకోర్టు ఆర్డర్ ఇస్తుంది ఇక్కడే ఉండాలి అమ్మాయి అని. సునీత అండి. 18 కంప్లీట్ అయిన వరకు ఉండాలండి. అవ్వలేదండి. 2 days నుంచి అవుతున్నాయి. నేను తర్వాత కారణం ఎక్కువ స్టాండ్ బై అయిపోయారు వాళ్ళు. 1 year 2 years అయిపోతే వెళ్ళిపోతుంటారు పిల్లలు. మా దగ్గరకు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. ఆ పిల్ల వెళ్ళిపోయింది అనుకోండి, నన్ను ఎప్పుడు పంపుతారు? నన్ను పంపించేయండి. అమ్మాయి వెళ్ళిపోతుంది కదా. అయితే ఆ అమ్మాయి పరిస్థితులు బాగున్నాయి, వెళ్ళిపోతుంది. కానీ ఈ పరిస్థితులు బాగాలేవు, వెళ్ళరు. దానివల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, మేము వెళ్ళిపోవాలి, మమ్మల్ని పంపించేయండి. నేను ప్రతి కమిటీకి అమ్మాయి ఇలా పిల్లలు వెళ్ళిపోతాను అంటున్నారు, మీరు ఏం చేస్తారో వాళ్ళ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్కి, రిలేటివ్స్ ఉంటే రిలేటివ్స్కి హ్యాండ్ అవుట్ చేయండి అని నేను వాళ్ళని కోరడం జరుగుతుంది. అయితే జరిగిన సంఘటనపై బాలల హక్కుల కమిషన్ సభ్యులు స్పందించారు. వారి మానసిక పరిస్థితి స్థిరంగా లేదని, వాస్తవాలు ఏంటో బయటికి తెలియాలంటే విచారణకు ఆదేశించాలని బాలల హక్కుల కమిషన్ సభ్యుడు గొండు సీతారాం
ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఈరోజు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్పర్సన్ అప్పారావు గారు, మెంబర్గా నేను రావడం జరిగింది. వాస్తవ పరిస్థితులు గర్ల్స్ హోమ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి అని చెప్పి రావడం జరిగింది. దీనికి అనుగుణంగా పిల్లల ప్రవర్తన తీరు కూడా బాగలేదు. ఎందుకంటే తెలుసుకోవడానికి వచ్చిన చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబర్ పైన, చైర్పర్సన్ పైన వాళ్ళు దాడి చేసే పరిస్థితికి వచ్చారు. అయితే దాన్ని మేము ప్రేమగానే స్వీకరిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ మానసిక పరిస్థితి లేకపోతే ఇతర పరిస్థితులు అని చెప్పి మేమైతే ఆలోచించడం జరిగింది. దీనిపైన అసలు ప్రభుత్వం దగ్గర నుంచి కూడా నివేదిక అడుగుతున్నాం. ఆ నివేదిక ఆధారంగా ఏదైతే ఇవ్వబడుతుందో కలెక్టర్ గారికి కూడా రాత్రి మాట్లాడడం జరిగింది. నివేదిక ఇమ్మని చెప్పి అడగడం జరిగింది. దానిపై నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఎవరి మీద తీసుకుంటే బాగుంటుందా, పిల్లల తాలూకు పరిపక్వత ఏ విధంగా ఉందా, సైకలాజికల్గా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఇతర పరంగా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా మీద మేము దాని మీద చర్యలు అయితే చెప్పడం జరుగుతుంది. నిన్నను తెలిసింది ఇక్కడ అమ్మాయిలు ప్రభుత్వ బాలికల వసతి గృహంలో అమ్మాయిలు మమ్మల్ని హింసిస్తున్నారు. లోపల స్టాఫ్ అలానే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఇచ్చి మమ్మల్ని నిద్రపుచ్చి ఇబ్బంది పెడుతున్నారు. మా పేరెంట్స్ కూడా మాట్లాడకుంటున్నారని చెప్పి తెలియడం జరిగింది. దాంతో ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం వచ్చాము. మీరే చూసారు. ఇప్పుడు వాళ్ళు లోపలికి వచ్చినట్లయితే ఎవరు వచ్చినా లోపలికి కొట్టేస్తామని చెప్తున్నారు. ఈరోజు మమ్మల్ని అంటే మీరు తెలుసుకోవడానికి వచ్చి మీరు మాత్రం రావాలి, మిగతా వాళ్ళు ఎవరు రావద్దని చెప్పారు. ఆమె ఒక ఆరోపణ చేసింది. నా మఫ్టీలో మహిళా కానిస్టేబుల్స్ వచ్చారు, మమ్మల్ని కొట్టారు, నేను మీడితో మాట్లాడమని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజం అని తెలియదు. ఇప్పుడు మనం తెలిసింది ఏంటంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఏమీ బాగలేదు. వీళ్ళేదో మళ్ళీ ట్రీట్మెంట్ చెప్పింది కాదు, తక్షణమే వెంటనే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లి నాణ్యమైన వైద్యం అందించాలి. మరింత మంది చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది, ఇటు ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ పైన ఉంది. కాబట్టి వెంటనే వాళ్ళని తీసుకెళ్లి వైద్యం అందించాలి. వాళ్ళు చూశారు, అసలు వాళ్ళు మాట్లాడే విధానం కూడా బాగలేదు. ఖచ్చితంగా ఏదో ఒక మత్తు పదార్థానికి వాళ్ళు ఎడిక్ట్ అయ్యారని చెప్పి వాళ్ళ ప్రవర్తన వాళ్ళ తీరికని కనిపిస్తుంది. కాబట్టి ఏమీ చేసుకోకముందే, ప్రమాదం ముంచకముందే వాళ్ళు తక్షణమే ఆరోగ్య దీనికి తీసుకెళ్ళి వాళ్ళు బాగు చేయాలి. అలాగే పేరెంట్స్ని కూడా 4-5 సంవత్సరాలు చెప్తున్నది. మెయిన్ అధికారులు కూడా చెప్పాలి. వాళ్ళని కూడా మాట్లాడి అసలు ఆ పేరెంట్స్తో కూడా మాట్లాడించి ఎంతవరకు ఇది నిజం అబద్ధం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకా పూర్తిగా పెద్దదైపోయి ఇంకా ఇతర హోమ్లు కూడా పాడైపోకుండా ఉండాలంటే దీనిపైన పూర్తి సమగ్ర విచారణ జరిపించి ఆమె మానసిక స్థితి బాగుపడేలాగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్. నిజాలంటే వాళ్ళు అంటే ఎలా వస్తుందో తెలియదుగా, వాళ్ళు ఏదో ఒక మాదక ద్రవ్యానికి అలవాటు పడ్డారనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఏంటనేది మనకైతే తెలియదు. వాళ్ళ మాటలు, వాళ్ళ యాటిట్యూడ్, అది వాళ్ళ బిహేవియర్ అంతా కూడా అంత మైనర్ అమ్మాయిలు పైనుంచి దుక్కేస్తాం, ఎవరినైనా కొట్టేస్తాం అని చెప్పేసి ఊరికినారు. ఇంకా వాళ్ళ మైకంలో ఉన్నారని చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది. అది పర్సనల్ ఇష్యూస్ అన్న, అది అంతవరకే మనం కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు మీడియాతో మాట్లాడే తెలిసింది కానీ మాకు తెలియదు ఇంతవరకు కూడా. అది కూడా మహిళా సమాఖ్య ప్రజా సంఘాలు కూడా దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. అవసరం కూడా అక్కడ ప్రజా సంఘాలు కూడా చెప్పి విచారణ జరిపించమని కూడా అడుగుతాం.